ప్రియులారా, ఈ విధంగా మరలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం దేవుడు చేసిన ఉచితమైన కృప. ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశము అని నేను భావిస్తున్నాను. క్రీస్తు సమైక్యతను చాటే సందేశంగా ఈరోజు మనం కొన్ని విషయాలను బైబిల్ నుంచి తెలుసుకోబోతున్నాం, వినబోతున్నాం. ప్రియులారా, మనమంతా ఒక కుటుంబం అన్నది బైబిల్ చెప్పిన నిజం. పరలోకపు తండ్రి దేవాది దేవుని నుంచి ఉద్భవించిన వాళ్ళం మనం అంతా. అందుకే ఆయన అందరిలో ఉండి, అందరికీ పైగా ఉండి, తండ్రిగా మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. అటువంటి గొప్ప తండ్రికి పిల్లలుగా భూమి మీద మనం జన్మించటం, ఈ జీవితం మనకి ఇవ్వబట్టం అనేది నిజంగా దేవుని సంకల్పం. ఎంత గొప్ప సంకల్పం అంటే, మనం కావాలని దేవుడు కోరుకున్నది కోటాను కోట్ల సంవత్సరాల క్రితము అని మీరు నమ్మగలరా? మనం పుట్టి 20, 40, 60, 80 ఆయా ఆయుష్కాలాన్ని కలిగి, సంవత్సరాలను కలిగి మనం బ్రతుకుతున్నాం. నిజానికి మనం కావాలని తల్లిదండ్రులు కూడా కోరుకోలేదు. వివాహం జరిగింది కనుక సహజ సిద్ధంగా వారి యొక్క దాంపత్య జీవితంలో మనం అంతా పుట్టిన వాళ్ళముగా తల్లిదండ్రులు భావిస్తుంటారు. కానీ నిజానికి మనం దేవుని వలన పుట్టిన వాళ్ళము అంటున్నాడు. బైబిల్లో రాయబడిన ఒక మంచి మాటను మనం చూడగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి యోహాను అధ్యాయంలోని 13వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త, వారు దేవుని వలన పుట్టిన వారే అంటున్నాడు. చూడండి, దేవుని వలన పుట్టినవారు, దేవుని వలన పుట్టినవారు. మరి ఎలా పుట్టినవారు కారట? రక్తము వలనైనను, శరీర ఇచ్ఛల వలనైనను, మనుష్య ఇచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. అంటే పలు రకాలుగా పుట్టేవాళ్ళు భూమి మీద ఉన్నారు. రక్తాన్ని బట్టి, ఏమండి, శరీర కోరికలను బట్టి, మనుష్యులు కోరుకోవటాన్ని బట్టి. అదే మరి ఈరోజు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. అంటే సహజ సిద్ధంగా కాకుండా శాస్త్రీయంగా పుట్టిన వాళ్ళు. అంటే ఈ విధంగా ఈరోజు మానవుల సంతానం అభివృద్ధి అనేది చెందుతుంది. కానీ నిజానికి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన నియమించుకున్న వాళ్ళు, ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, ఆయన కోసం నిజంగా బ్రతకాలనుకున్న వాళ్ళు ఎలా పుట్టినవారు అంటే, వారు దేవుని వలన పుట్టినవారు అంటున్నాడు. చూడండి, వారు దేవుని వలన పుట్టినవారు అంటే దేవుడు కనగా వచ్చిన వాళ్ళం మనము. దేవుడు కనగా వచ్చిన వాళ్ళము. దేవుడు మనల్ని కన్నాడు. దేవునికి మనం జన్మించాము. ఎలా జన్మించాము? తనలోని జీవవాయువును ఓదనప్పుడు ఆయనలో నుంచి జీవాత్మగా ఉద్భవించిన వారు. మనం ఆయనలో నుంచి బయటపడిన వాళ్ళం. కనుక మనందరి జన్మ వెనుక ఒక ప్రత్యేకత ఉంది. మనందరి పుట్టుక వెనుక దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక ఉంది. మనం అనుకోకుండా ఉద్భవించిన వాళ్ళం కాము. మనం మనుషుల కోరికల వలన ఉద్భవించిన వాళ్ళం కాము. ఎవరో తెలియని కవి అంటాడు, మనుషుల కోరికల వలన మనం పుడుతున్నామని. దేవుని పిల్లలారా, నిజంగా మన పుట్టుక వెనుక ఉన్న రహస్యం దేవుని యొక్క సంకల్పం. ఎలాంటి సంకల్పం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో ఒక పెద్ద
ఒక పెద్ద సెంటెన్స్ని పౌలు గారు రాస్తున్నారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, అంటే దేవునికి కీర్తి రావటానికి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా, నాకు కుమారులు మీరు, తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ముందుగా అంటున్నాడు చూడండి, ముందుగా తన కోసం. మన పుట్టుక జరిగింది దేవుని కోసం అటండి. దేవుని వలన పుట్టాము అని అందరు చదివామే, తన కోసం పుట్టించుకున్నాడట మనల్ని. ఏం చేయాలని, ఏం చేయాలని తాను పుట్టించుకున్నాడు మనల్ని? మన వల్ల ఆయన బ్రతకాలన్నది కాదండి. దేవుని వలన మనం బ్రతుకుతున్నాం, కానీ మనం పుట్టి దేవుని బ్రతికించే వాళ్ళం కాదు. అంటే తల్లిదండ్రుల్లాగా వృద్ధాప్య దశలో వారికి అంత అన్నం పెట్టేవాళ్ళుగా, ఎలాగైతే పిల్లలు పెద్ద అయిన తర్వాత మారుతుంటారో అలాంటిది దేవునికి అవసరం లేదు. దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలని దేవుడు మనలను జన్మింపచేశాడు. ఏమండి, ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునుపు అంటున్నాడు చూడండి. జగత్తుకు పునాది సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం పునాది పడింది అని మరి వాళ్ళు అనాలిసిస్ చేసి రఫ్గా చెప్తున్నారు. అది ఖచ్చితమైనది కాకపోయినా, అంటే మనందరి రాక 1500 కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు అనుకున్నాడు రావాలి అని, మీరు కావాలి అని. ఇప్పుడు మీరు రావాలని జగత్తు పుట్టక ముందు దేవుడు కోరుకున్నాడు. అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితం చరిత్ర. అంటే మిమ్మల్ని గూర్చిన ప్రణాళిక ఎంత గొప్పదో మీరు ఆలోచించాలండి. మిమ్మల్ని గూర్చిన ఆలోచన దేవునికి ఎప్పటి నుంచి ఉంది? అసలు సృష్టి ఆయనకు అక్కర్లేదు. ఈ సృష్టిని చేయడానికి కారణం మీరే, అంటే మనమే. మన కోసమే సృష్టిని చేశాడు. మన కోసం కోటాను కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ విశాలమైన విశ్వాన్ని సృష్టించాడు. ఆ విశ్వంలో చివరిగా మనలను నిర్మించాడు, కన్నాడు. మనం తన కోసం బ్రతకాలి అని, మనం తన కోసం జీవించాలి అని. తన కోసమే అనే పదం ఉంటుంది చూడండి. అంటే ఆయనకి మనం కావాలి అని ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే ఆయనకు కీర్తి కలుగజేయాలి అని. అంటే మన వల్ల ఆయనకి పేరు రావాలి, మన వల్ల ఆయనకి ఖ్యాతి రావాలి. సహజంగా పిల్లల వల్లే కదండి తల్లిదండ్రులకు పేరు. పిల్లలు గొప్పవాళ్ళైతే తల్లిదండ్రులకు ఘనత. ఆహా, ఎంత మంచి బిడ్డను కన్నారండి మీరు. ఏమంటే యేసుప్రభు వారు వాక్యం చెప్తుంటే జనసమూహంలో ఒక స్త్రీ లేచి అంది కదా, ప్రభువా నువ్వు ఏ తల్లి నిన్ను మోసిందో, ఏ తల్లి పాలు నువ్వు తాగావో, నిజంగా ఆవిడ చాలా ధన్యమైనదయ్యా అని. అది అంటే ఆ తల్లికి కీర్తి వచ్చింది. కారణం ఆ కుమారుడు మాటల వలన, ఆ కుమారుడు ప్రేమ వలన, తన కుమారుడి క్రియల వలన. భూమి మీద శరీర సంబంధమైన జన్మనిచ్చిన తల్లికే కీర్తి కలిగితే మరి పరలోకమందున్న దేవునికి కీర్తి అక్కర్లేదా? ఆయనకు కూడా కావాలి, ఆయనకు కూడా కీర్తి కావాలి. ఎలా? మన వలన కీర్తి రావాలి ఆయనకి. అంటే మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎంతగా ఆయన తన దృష్టిని సారించాడో అన్నది మనం తెలుసుకోవాలి. ఈరోజు పిల్లలంటే పట్టించుకుని సమాజంలో ఎంతోమంది ఉన్నారు. అసలు పిల్లల కోసం ఆలోచన కూడా లేని వాళ్ళు ఉన్నారు. పిల్లలు కావాలన్న కోరికను కూడా లేని వాళ్ళు, చంపుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మనకు పిల్లలు వద్దండి అప్పుడే అని. కానీ నిజంగా దేవుడికి ఎంతమంది పిల్లలు కావాలి? ఒకరా ఇద్దరా? కోట్ల మంది అండి. ప్రపంచంలో కోట్ల మంది తరంలో పుడుతూనే ఉన్నారు. అయినా ఆయన కోరికకు ముగింపు లేదు, ఆయన ఆశకు హద్దు లేదు. చాలరా ఆయనకు పిల్లలు? ఇంతమంది పుట్టారు, చాలరా? ఏమంటే ఎక్కువ మంది పిల్లల వల్ల ఆయన బాధ కలిగిందా, ఆయనకు సంతోషం మిగిలిందో మీకు తెలుసు. ఎక్కువ మంది పిల్లల వల్ల ఆయన బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు. అయినా
ఎందుకు కంటున్నాడు ఇంతమందిని? ఎందుకు జన్మనిస్తున్నాడు? ఈ విశ్వాన్ని ఎందుకు ఉంచుతున్నాడు అంటే తన కోసం బ్రతికే కొద్ది మంది నుంచి కలిగే సంతోషం ఆయనకి ఎక్కువ. కోట్ల మంది పిల్లల అవిధేయత వలన ఆయన కలిగే బాధ కన్నా కొద్ది మంది తన పిల్లలైన వారు తన కోసం బ్రతకటం వలన, ఏమండి, తన కోసం ఆలోచించటం వలన ఆయన వారి కోసం తప్పిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే 139 కీర్తనలోని 16 వచనాన్ని మనం చూడగలిగితే ఎప్పుడు ఆయన కళ్ళు చూసాయో అక్కడ రాయబడింది చూడండి. 139 కీర్తనలోని 16 వచనాన్ని చూడగలిగితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆయన ఒక గ్రంథం రాసుకుంటున్నాడట, ఏమండి, ఆ గ్రంథంలో మిమ్మును గురించి రాసుకుంటున్నాడట. ఏంటి ఆయన ప్రేమ? తన పిల్లలంటే అంత అమితమైన ప్రేమ. అవును, చాలా ప్రేమ తన పిల్లలంటే. ప్రేమించడానికి భార్య లేదు ఆయనకి, ప్రేమించడానికి ఇంకా సోదరులు లేరు ఆయనకి. ఆయనకి ఉన్న బంధం ఒకే ఒక్క బంధం, తన పిల్లలతో ఆయనకున్న అనుబంధం. తండ్రికి ఆయనతో ఉన్న అనుబంధం, మనతో ఉన్న అనుబంధమే, అదే సర్వం ఆయనకి, ఇంకేమీ లేదు. కనుక ఇంత గొప్ప బంధాన్ని మనతో కలిగి ఉన్నాడు అంటే మన కోసం ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. అంటే కొందరు రాక కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు తన కోసం బ్రతకాలి అని, వారు ఆయన ప్రకారంగా, ఆయన ఇష్టానుసారంగా భూమి మీద నెరవేర్చాలి అని, తన ఇష్టాన్ని నెరవేర్చాలి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకు తన గ్రంథంలో రాసుకుంటున్నాడటండి. ఎవరైనా రాసుకున్న వాళ్ళు ఉన్నారు, రాసుకుంటున్నారు. మీ పిల్లలు రోజు ఏ పనులు చేస్తున్నారు మీరు ఎప్పుడైనా రాసుకున్నారు నోట్స్లో? కానీ దేవుడు రాస్తున్నాడటండి మన కోసం. ఆయన మన కోసం రాసుకుంటున్నాడట, ప్రతిరోజు రాసుకుంటున్నాడట. ఆయన ఎప్పటి నుంచో తెలుసా అంటే పిండముగా ఉన్నప్పటి నుంచి. పిండ దశ ఏంటంటే తెలుసా అండి? అసలు ఆకారం ఉండదండి, ఆకారం ఉండదు. ఆకారము లేని దశ నుంచే ఆయన మన మీద తన యొక్క ఏకాగ్రతను నిలిపి రోజు ఏం జరుగుతుందో రాస్తున్నాడు. అక్కడక్కడ అంకె ఉంటుంది చూడండి, 16 వచనంలో. అంకె కిందనే ఉంది చూడండి. మూల భాషలో, లేక ఒక్కటైనను కాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన, అవన్నీ నీ గ్రంథములో లిఖితములైన. అంటే మీకు ముక్కు వస్తే రాసుకుంటున్నాడు, కళ్ళు వస్తే రాసుకుంటున్నాడు, అవయవాలు గుండె కలిగితే రాసుకుంటున్నాడు, ఊపిరితిత్తులు కలిగితే రాసుకుంటున్నాడు. దినదినము నిరూపింపబడుచుండగా అంటే రోజు రాతలే, రోజు రాతలే. ఒకరి కోసం ఇద్దరి కోసం. మనం అంతా తల్లి గర్భంలోంచే కదండి వచ్చాం. తల్లి గర్భంలో నుంచి మనం అంతా వచ్చినప్పుడు ఎంతమంది కోసం ఆయన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని పుస్తకాలు, మన అందరి కోసం పుస్తకాలు ఆయన దగ్గర ఉన్నాయి. డైరీ రాసుకుంటున్నాడు మన కోసం. నిజంగా 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అక్కడ ఒక మాట అంటాడు చూడండి. నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయం, ఆశ్చర్యం. ఏమండి, ఆయన మనం కలుగు చేస్తున్నప్పుడట భయము, ఆశ్చర్యం అట. అంతే కదండి. ఏమండి, శరీరములో, తల్లి గర్భములో అండము అంటే అండము, తండ్రి నుంచి శుక్రకణము, తల్లి నుంచి విడుదలైన అండం, ఈ రెండు కూడా ఒక్కటైన తర్వాత ప్రారంభం అవుతుంది మనిషి దేహ నిర్మాణం. అది నీరు లాంటి పదార్థం అండి. తల్లి కడుపులో నీరు. ఏమంటే నీరు లాంటి కడుపులో నుంచి ఈ అవయవంలో ఎముకలు ఎలా ఉంటాయండి? చాలా గట్టిగా ఉంటాయి కదండి. ఎముకలు ఎంత గట్టిగా ఉంటాయి. నరములు చూడండి ఎంత సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్క అవయవం చూడండి దాని నిర్మాణం. ఇలా శరీరములో అవయవాలన్నిటినీ కూడా ఒక నీరు లాంటి పదార్థం నుంచి ఆయన చేయగలుగుతున్నాడు అంటే ఎలా వస్తున్నాయి, ఎలా తయారవుతున్నాయి చెప్పండి. అలా తయారవడానికి గల కారణం ఏంటి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. ఆయన నిర్మిస్తున్నాడట. నిర్మిస్తున్నాడు, రాసుకుంటున్నాడు, నిర్మిస్తున్నాడు, రాసుకుంటున్నాడు. మరీ పిల్లలంటే ఎంత ప్రేమ. అందులో నిర్మాణంలో కూడా ఆశ్చర్యం అంటండి, ఆశ్చర్యం. ఏమిటి 9 నెలలు ఎంత ఆశ్చర్యం అంటే, నీటిలో కదండి ఉంటాం మనం. అమ్మ కడుపులో ఉమ్మ నీరు ఉంటుందండి.
ఆ ఉమ్మ నీరులో 9 మాసాలు బిడ్డలు బ్రతుకుతారండి. మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పుడు ముక్కు ఉంటుంది కదండి, చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి. మరి ముక్కులోకి నీళ్ళు వెళ్దా? ఏటో నుండి ఆ విచిత్రం మరి నాకు తెలీదు. అక్కడ మన నీరు, ఉమ్మ నీరు 9 మాసాలున్నా ముక్కులో నుంచి కానీ గొంతుల్లోంచి కానీ నీరు వెళ్దండి లోపలికి. నీటిలో ఉంటాం మనం. పుడతాను చూసారా, బిడ్డ అలా కనగానే తీసుకెళ్ళి నీటిలో వేయండి, టక్కని చచ్చిపోతున్నాడు. పుట్టగానే పుట్టిన తర్వాత బిడ్డను తీసుకెళ్ళి నీటిలో వేయండి, పర్లేదు, ఎప్పటివరకు 9 నెలలు నీటిలో ఉండి ఈత బాగా నేర్చుకున్నట్టున్నాడు, సరే ఒక టబ్బు నీటిలో వేసేయండి అంటే వెంటనే ప్రాణం పోదండి. ఏటి విచిత్రం! అక్కడున్నప్పుడేమో నువ్వు బ్రతకడం ఏంటి, ఎక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చనిపోవడానికి సిద్ధమేంటి? అంటే వీటన్నిటిని ఎవరు చేస్తున్నారు, ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు నిన్ను భద్రపరుస్తున్నారు? అక్కడ నిన్ను ఉమ్మ నీరు తాగకుండా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చావకుండా, రోజు రోజుకి మీలో అభివృద్ధి కనబడుతుంది, ఎదుగుదల కనబడిపోతుంది, ఒక మనిషిగా మనం రూపొందుతున్నాము అంటే దానికి కారణం దేవాది దేవుడు. మీ నిర్మాణము వెనక, మీ పుట్టుక వెనక ఎంత ఆలోచన! ఏమిటి, మీరు పుట్టేటప్పుడు అమ్మా నాన్నకు కూడా ఆలోచన ఉండదండి. అంటే మీరు ప్రారంభమైనప్పుడు, మీరు ఎప్పుడు ప్రారంభమైనది అమ్మకి ఎప్పుడు తెలుసా? నెల తప్పాను అని తల్లికి ఎప్పుడు తెలుసా అండి? ఆ అమ్మకి జరగవలసిన ఋతు కార్యక్రమం నెలసరి ఆగిపోతే అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఏమండి ఈ నెల ఋతు కార్యక్రమం జరగలేదు, ఎవరో మొత్తానికి నిలబడినట్టున్నారండి నా గర్భంలోని. అంటే వాళ్ళకు కూడా ఎప్పుడు తెలిసింది? 20 డేస్ తర్వాతే తెలిసింది. కానీ దేవుడికి ఎప్పుడు తెలిసిపోయింది? అసలు ముందు నుంచి కాన్సన్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. అమ్మో ఎక్కడ ఏ తేడా జరిగితే ఏం జరుగుతుందో అని ఆయన ఎంత భద్రత తీసుకోకపోతే ఇన్ని కోట్ల మంది పుట్టుకొచ్చామండి, ఏమండి? ఇకపోతే లోపల ఆయన గర్భములో ఆయన హస్తములు అంటాడు చూడండి, ఆయన హస్తములు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. గర్భములో నీ హస్తములు నా అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి అంటున్నాడు చూడండి. రూపం. ఇక్కడ ముక్కు ఉండాలని, ఇక్కడ కళ్ళు ఉండాలని, ఇక్కడ చెవులు ఉండాలని, ఏమండి? అంటే ఎవరు చేస్తున్నారు? డిజైన్ అంతా ఎవరు చేస్తున్నారు? దేవుడే. అంటే అమ్మ కడుపులోనికి దేవుడి చేతులు వెళ్తున్నాయి. తల్లులు అంతా ఎంత భాగ్యవంతులు అంటాడు నిజంగా. మీరు తల్లులుగా ఉన్నప్పుడు మీ కడుపులోనికి దేవుడు చేతులు వచ్చాయండి, ఎంత పవిత్రులండి మీరు, ఎంత గొప్ప అదృష్టం అండి. ఆయన చేతులట, ఆయన చేతులు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి. రూపం. ఈ రూపాన్ని దేవుడు ఇచ్చాడటండి. నిజంగా ఆయన మనల్ని కలుగజేసిన విధం చూస్తే ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ఏమండి, ఇంత చేసిన దేవుని కోసం, ఇంతగా మనల్ని నిలబెట్టిన దేవుని కోసం, మనం పుట్టక ముందే మనల్ని ఎరిగిన దేవుని కోసం. ఇర్మియా గ్రంథం చూస్తారు ఒక మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అండి. అక్కడ ప్రవక్త అయిన ఇర్మియాను గురించి ఏమంటున్నాడు చూడండి దేవుడు. ఇర్మియా అసలు గర్భంలో రూపించిన తరువాత మీకు తెలుసు అనుకుంటారేమో, రూపింపక మునుపే. అసలు ఇంకా నేను నిన్ను డిజైన్ కూడా స్టార్ట్ చేయలేదు. రూపింపక మునుపే ఇర్మియాను నాకు తెలుసా? దేవుడికి ఎలా తెలుసు? అంటే ఇర్మియా అన్న వ్యక్తి వస్తాడని, తల్లి గర్భంలో అతను నిర్మించాలని, అతడు దేవుని ప్రవక్తగా ప్రజల మధ్యకి వెళ్ళాలని, అనేక మందిని దేవుని వైపు త్రెప్పాలని ఇంత సంకల్పం ఉందా? అవును. నిన్ను రూపింపక మునుపే నువ్వు నాకు తెలుసు ఇర్మియా. ఇంకా నీవు గర్భములో నుంచి బయటకు రాక మునుపే నేను నిన్ను అప్పుడే ప్రతిష్ఠించాను, అభిషేకించేశాను నేను. మనం అనుకుంటున్నాం దేవుడు పుట్టిన తర్వాత మనల్ని నియమించుకుంటున్నాడు అనుకుంటున్నాం. అంటే మీరంతా ఎప్పుడు నియమించేసుకున్నాడో తెలుసా అండి? గర్భంలో నుంచి బయటకు రాక మునుపే నా కుమార్తె మేరీ, అమ్మ నువ్వు దేవుని కోసం ఉండాలి, నువ్వు దేవుని కోసం పాడాలి, నువ్వు దేవుని కోసం పిల్లల్ని కనాలి, నువ్వు దేవుని కోసం భుజాలను దేవుని పనిని చెయ్యాలి. మీలో ఒక్కొక్కరి కోసం ఏమండి? అంటే ఇంత సంకల్పం. నాన్న ఇక్కడ ఎవరైనా ఉన్నారా? పాటేస్తాను ఇప్పుడు, త్వరగా రా. నువ్వు వెళ్ళిపోతే ఎలా? దేవుని పిల్లలారా, నిజంగా తల్లి గర్భములో మన కోసం ఆయన ప్రణాళిక ఏంటండి? ఆయనకి పిల్లలంటే
నిజంగా ఆడవాళ్ళు అయినా ఒకవేళ ఆయన మర్చిపోవచ్చేమో. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా అండి? తల్లి, చూస్తారన్నమాట, తల్లి తన గర్భమున 49 యెషయా 5, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిపోతుందా? ఒకవేళ తల్లి అయినా మరిచిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోను. ఎందుకంటే తల్లులు మర్చిపోతారండి, సహజంగా తల్లులు ఎప్పుడు మర్చిపోరండి. కానీ మర్చిపోయే తల్లులు ఉన్నారండి. ఎలాంటి వాళ్ళు అంటారా? పుట్టిన తర్వాత పెంట కుప్పల మీద పారేసిన వాళ్ళు లేరండి, కాలువల్లో కనిపించిన పిల్లలు లేరండి మనకి. అంటే తల్లి మర్చిపోయింది బిడ్డని, తన బిడ్డని తెలిసే పారేసిందండి. ఇంకేముందండి ప్రేమ? శరీర కోరికల కోసం పిల్లల్ని కన్నది, కడుపులో పడ్డాడు కాబట్టి ఏం చెయ్యాలో తెలియక విసిరేసింది బయట. కరుణ లేదు ఆవిడికి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. తల్లి పారేసింది కానీ దేవుడు ఆ బిడ్డకు గాలి, ఆ బిడ్డకు నీరు, ఆ బిడ్డకు జీవం, ఆ బిడ్డకు ఊపిరి, ఇలా మనందరినీ కూడా బ్రతికిస్తున్నాడు. మనం బ్రతకడానికి దేవుడు కారణం. మన మీద ఆయనకి ఎంతో ప్రణాళిక, ఆలోచన. ఏమంటే ఈరోజు మనం భూమి మీద వచ్చామంటే వెనకాతలు ఎంత పెద్ద పని జరిగింది. ఏంటి, ఒక వివాహం జరిగే ముందు ఎంత ఏర్పాట్లు చేస్తారండి, ఒక శుభకార్యం జరిగే ముందు ఎంత డెకరేషన్ చేస్తారండి. అంటే దాని వెనుక ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోనికి మనం వెళ్ళే ముందు దాని కొరకు ఎంతోమంది వెనుక పని చేసేవాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? ఒక్కడేనండి. మన రాక కోసం ఎదురు చూసే తండ్రి, మనందరి కోసం ప్రణాళిక సిద్ధం చేసుకునే తండ్రి. ఏమండి, కానీ ఈ ప్రపంచం దేవునికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? మొట్టమొదటి స్థానం ప్రపంచం ఎవరికి ఇచ్చింది తెలుసండి? తల్లి. రెండోది తండ్రి. మూడోది గురువు. 4వ స్థానం దైవం అటండి. ఏమంటే ఎక్కడైనా 3 ప్రైజులు ఉంటాయి కానీ 4 ప్రైజులు ఉంటాయి చెప్పండి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. అవునా? అమ్మకేమో ఫస్ట్ ప్రైజ్ వెళ్ళిపోయింది, నాన్నకేమో 2వ ప్రైజ్ వెళ్ళిపోయింది, విద్య నేర్పిన గురువుకేమో 3వ ప్రైజ్ అయిపోయింది. ఎంతకీ ప్రైజ్ లేనోడు ఎవడంటే పక్కన కూర్చోయే ప్రైజ్ లేదు. దేవుడు ప్రైజ్ లేదా? అసలు అమ్మనిచ్చింది, నాన్ననిచ్చింది, గురువునిచ్చింది, నీకు ఊపిరినిచ్చింది ఆయనైతే మొదటి స్థానంలో ఉన్న దేవుడిని ఏంటండి చివరి స్థానంలో పడేసింది ఈ సమాజం. తప్పు చేస్తుంది కదా. దేవుని కోసం ప్రేమ వాళ్ళకి అర్థం కాలేదండి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, కన్నందుకు కన్న తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటున్నారు, పెంచినందుకు తండ్రి రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు, సహాయం చేసినందుకు బంధువుల రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు. కానీ నువ్వు పుట్టక మునుపు నుంచి నీ కోసం ఎదురు చూస్తున్న దేవుని యొక్క రుణాన్ని తీర్చుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఎంత ప్రణాళిక! నువ్వు కడుపులో ఉన్నప్పుడే తన చేతులతో నిన్ను కాపాడుతున్నాడట. ఏమండి, ఇంకో చెప్పమంటారు? ఇందాక మనం చదివాం యెషయా గ్రంథం 49:5లో ఇంకొక మాట ఉంటుంది చూడండి. చూడుము అంటాడు కింద వచనంలో, 16వ వచనం. చూడుము నా అరచేతుల మీద చెక్కేసుకున్నాడటండి. ఎవరిని చెక్కేశాడు? ఆయన ఏమైనా అమరశిల్పి చెక్కన్నా? రాళ్ళని శిల్పాలను చెక్కడానికి మనల్ని తల్లి గర్భంలో చెక్కుతున్నాడు ఈ రూపాన్ని ఇచ్చి. మన రూపం, ఎందుకంటే భూమి మీద ఉన్నాం కదండి, మరి మన రూపాన్ని చేతిలో చెక్కున్నాడంటే. చేతులు ఎందుకు చెక్కున్నారు? అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా ప్రేమిస్తే గుండె మీద ఏమైనా పచ్చబొట్టు వేసుకుంటారు. అవునా? వాళ్ళు ప్రేమించిన వాళ్ళ పేర్లు చేతుల మీద రాసుకుంటారు. అంటే ఏంటి? ఇది చెరిగిపోదు అని. అలాగే దేవుడు కూడా మనకు సంబంధించిన పచ్చబొట్టు కాదు కానీ అది డైరెక్ట్గా ప్రింట్ వేసుకున్నాడట, మనల్ని చెక్కేసుకున్నాడట. చెక్కడం అని ఎందుకంటే తెలుసా? చెరిగిపోకూడదని. అంటే రూపాలన్నీ ఎక్కడున్నాయట? ఆయన చేతిలో. ఏమంటే చాలామంది మీ పిల్లల్ని, భర్తల్ని, భార్యల్ని విడిచిపెట్టి వస్తారు కదండి ఇక్కడికి, దేశానికి వచ్చినప్పుడు. మీ దగ్గర ఏముంటాయి? వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలు, ఫొటోస్. ఎక్కడ పెట్టుకుంటారు? మీ పర్సులోనే. ఎప్పుడు కావాలని టక్కని తీసి మా ఆవిడ ఎలా ఉంది, నా కొడుకు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, వాళ్ళ మీద మనసు తిరిగినప్పుడల్లా మనకు దగ్గరగా పెట్టుకొని చూసుకుంటాం కదా. దేవుడట తన చేతులు చెక్కేసుకున్నాడటండి. ఎందుకంటే ఆయన చెయ్యి ఎంత పెద్ద అనుకున్నారు? ఆకాశమైన సింహాసనం, భూమి అట ఆయన కాళ్ళు పెట్టి పాదపేయటం. ఏమంటే ఈ భూమి మీద ఆయన అంతమంది కోట్ల మంది ఉండే దగ్గర ఆయన పాదం ఉండగలిగింది. ఆయన అరిచి ఎంత పెద్ద అనుకుంటున్నారు? ఎన్ని కోట్ల మంది బొమ్మలైనా ఉంటాయి ఆయన చేతిలో. చెరగకుండా మరలా చెక్కేసుకొని చూస్తున్నట. నా కొడుకు ఎలా ఉన్నాడా? పౌలు బాగున్నాడు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇర్మియా బాగున్నాడు, సురేష్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఏమంటే అందరి రూపాలు. ఆయన పక్షపాతం లేదండి. ఎందుకంటే పిల్లల మీద తల్లిదండ్రులకు ఎప్పుడైనా ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉంటుందండి. అది మీకు తెలుసు కన్నందుకు.
అందరినీ సమానంగా ప్రేమిస్తారు. చివరికి అక్కడ చెడిపోయినా ఆయన ప్రేమిస్తాం మనం. దేవుడు కూడా అదే మనస్సు కలిగి మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి పట్ల ఈరోజు మనం చేస్తున్న న్యాయం ఏంటి? నిజంగా తల్లి గర్భంలో నీటిలో ఉన్నప్పటి నుంచి మనల్ని కాపాడుతున్నాడే, ఆ తండ్రి రుణం ఎలాగండి తీర్చుకుందాం? ఎవరండి తీరుస్తున్నారు? అది వినే ముందు పాట చూద్దామా? కమాన్, వేనా ఈ పాట. కాపాడెను ఎందుకు? అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? ఒకవేళ మరణిస్తే దేవుడు నీకు సెలవిస్తే ఏ కష్టం లేకుండా సుఖముందిరా. పుట్టిన వారందరికీ పని ఉందిరా. ప్రాణం పోయే వరకు నీవు దేవుని పని చేయాలి. నీవు అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? దేవుడే గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. నీరులోన నిన్ను కాపాడినది దేవుడే. గర్భమందు నీరు ఉన్నా బ్రతికి ఉన్నావు అందుకే. నీటిలో మునిగితే నీవు చనిపోతావు. నీరులో 9 నెలలు బ్రతికున్నావు. తన కోసమే నిన్ను నిలబెట్టెను, తన వంశాన్ని కాపాడి రక్షించుతావని. అమ్మ కడుపులో నీరులో దేవుడు కాపాడెను ఎందుకు? తినడానికి ఆహారం ఉండదులే. అన్నీ
ప్రేమించిన దేవుని వదిలేసావు, మనిషి చేసిన మేలుకి తిరిగి ఇస్తున్నావు. మనుషుల రుణమే నువ్వు తీర్చుటలేదా, దేవుని రుణమే నువ్వు కొంతైనా తీర్చవా. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు. అమ్మ కడుపులో ఉమ్మ నీరులో దేవుడు కాపాడెను ఎందుకు, దేవుడు కాపాడెను ఎందుకు, దేవుడు కాపాడెను ఎందుకు. చూసారు కదా అమ్మ కడుపులో. దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు కాపాడాడు, ఎందుకు అని అడిగాం కదా. ప్రశ్న ఏంటి? తన కోసం మిమ్మల్ని బ్రతికించాడు, భూమి మీదకి మిమ్మల్ని పంపించాడు. తానున్న లోకములో నుంచి మిమ్మల్ని భూమి మీదకి పంపి ఒక ఆహ్వానం పలికాడండి మీకు. ఏంటి ఆహ్వానం? ఏంటి ఆహ్వానం? 90వ కీర్తన ఏమండి, 90వ కీర్తన మొదటి వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగ యుగములు నీవే దేవుడు, యుగ యుగములు నువ్వే దేవుడివి అని తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు కదా. అలా నీ ఏమంటున్నాడు ఆయన? కిందకు వచ్చే 3వ వచనం, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మనం మట్టిలోనికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు మనం చచ్చిపోతున్నాం? ఎందుకు మనం ప్రాణం కోల్పోతున్నాం? మరి లేకపోతే వెళ్ళంగా. మన చావు వెనుక ఆయన పిలుపు ఉంది. ఏంటా పిలుపు? నరులారా తిరిగి రండి. ఆ పదం చూడండి, తిరిగి అంటున్నాడు. ఏంటి అంటే మనం ఎక్కడి నుంచో వచ్చాం భూమి మీదకి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. మరి వెళ్ళాలి అంటే ఏం చేయాలి చెప్పండి? భూమి మీద పుట్టి, శరీరంలోనికి దేవుడు నిర్మించి, భూమి మీదకి మనల్ని జన్మింపచేసి పంపిన తరువాత మనం జీవితకాలంలో దేవుని కొరకు ఏ పనులు చెయ్యాలో అన్నది దేవుడు నిర్ణయించాడు. నిర్ణయం ఏంటి ఆ నిర్ణయం అనుకున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మన పుట్టుక వెనక ఉన్న పరమార్థం. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటున్నాడు. చూడండి, ఇంతకీ ఆయన ఎందుకు కష్టపడి తల్లి కడుపులో నిన్ను చేశాడు అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటున్నాడు. చూడండి, మీరు చెయ్యాలని గొప్ప గొప్ప పనులు రాసేసారటండి ఆయన. అదే ఆయన కలలు, అవే ఆయన ఆశలు, అవే ఆయన కోరికలు. ఏమంటే పిల్లలు పుట్టకముందు కడుపుతూ ఉండగానే అమ్మ నాన్న ఎలా మాట్లాడుకుంటూ తెలుసండి. ఏమంటే పాప అయితే ఏం పేరు పెడదామండి, బాబు అయితే ఏం పేరు పెడదండి, పేర్ల కోసం ముందు డిస్కషన్. మరి కొంతమంది ఏమంటే అమ్మాయి పుడితే ఇంజనీర్ చేద్దాం, డాక్టర్ చేద్దాం, మీరు చెప్పండి. ఎన్ని కలలు! ఏమంటే ముక్కు ఎవరితో వస్తుంది అంటారు, రంగు ఎవరితో వస్తుంది అంటారు, ఎవరిని పోలినట్టు ఉంటుంది అంటారు. కలలు. మనం కనబోయి మన పిల్లల కోసం కలలు కొంటున్నప్పుడు మనమంతా ఆయన పిల్లలైనప్పుడు ఆయన కలలు లేవనుకున్నారా? ఎన్ని కలలు కంటున్నాడండి ఆయన. చాలా కలలు ఉన్నాయి ఆయనకి. ఆ కలలన్నీ మన కోసమే. నా కొడుకు పుట్టాలి, నా కొడుకు నా కోసం బ్రతకాలి, నేను రాసిన పనులన్నీ వాడు చెయ్యాలి అని రాసేసాడు. పనులు ఏం రాశాడు చూడండి. వాటి యందు మనము నడుచుకోవాలని, అంటే దేవుడు రాసిన పనుల ప్రకారంగా మనం భూమి మీద బ్రతకాలని, చెయ్యాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలే, చెడ్డక్రియలు కావవి. సత్క్రియలు చేయుటకై మనము
క్రీస్తు యేసునందు అందుకే సృష్టించబడ్డాము అంటున్నాడు చూడండి. మన సృష్టి వెనక ఎంత కార్యక్రమం ఉంది, మన సృష్టి వెనక ఎంత ప్రణాళిక ఉంది, దేవుని కలలు ఉన్నాయి. మరి వచ్చే ముందు పనులు పూర్తి చేసుకుని వెళ్ళాలా వద్దా? మిమ్మల్ని జీతానికి పనిలో పెట్టుకుంటారు. పనులు పెట్టుకున్న తర్వాత డ్యూటీ టైం ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఉంటుంది. మిమ్మల్ని ఏ పని మీద పెట్టారో, మీరు ఏ పని చెయ్యాలో ఆ పని పూర్తి చేయకుండా బయటికి వెళ్ళిపోతే మీకు జీతం ఎవరిస్తారు? ఆలోచించండి. వంట చేయడానికి మిమ్మల్ని పెట్టుకున్నారు అనుకోండి, మీరు శుభ్రంగా ఏ వంట కాయగూరలు కోయకుండా వంట చేయకుండా కూర్చున్నారు అనుకోండి, యజమాని ఏమంటాడు? నేను ఎందుకు పనిలో పెట్టాను నేను? ఏమండి? అలాగే మగవాళ్ళు, నువ్వు కన్స్ట్రక్షన్ పనిలో ఉన్నావు, నువ్వు రాడ్ బెండింగ్ పనిలో ఉన్నావు, నువ్వు మేస్త్రిగా ఉన్నావు, ఏమండి నువ్వు ఇంజనీర్గా ఉన్నావు, నిన్ను ఎందుకు పెట్టా? నీకు ఎందుకు జీతం ఇస్తున్నాను నేను? నువ్వు నా పనులు చేయవా? మనిషి తాను నిర్ణయించిన పనులు చెయ్యకపోతే జీతం ఇవ్వడు, అవునా? మరి దేవుడు మన కోసం నిర్ణయించిన పనులు మనం చెయ్యకపోతే ఎలా వస్తుంది జీతం చెప్పండి? ఎందుకు పుట్టించాడు చెప్పండి? ఆలోచించండి. అంటే మనమంతా ఆయన పనులను చేయవలసిన వారముగా ఉన్నాము, కానీ ఆయన పనుల్లో ఉన్నాము చెప్పండి. ఎంతమంది భూమి మీద నిజంగా మనం దేవుని పనుల పట్ల బాధ్యత కలిగి ఉన్నాం మీరు ఆలోచించండి. ఈ రాత్రి మనకు పనులు ఉన్నాయండి, మన పనుల్లోనే మనకు తీరిక లేదు. ఏమండి? మన పనులు ఎంత బిజీ అండి. తెల్లవారు లేచిపోవాలి, ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు 8 గంటలు, ఇండియాలో అయితే ఇంక 8 గంటలే. ఎక్కడేంటండి 12 గంటల పని, 10 గంటల పని, మించి ఓవర్ టైంలు చేయటమే. ఇన్ని కష్టాలతో పనులు చేస్తున్నప్పుడు మరి దేవుడు పని చేసి ఆయన పనేది? అంటే చాలామంది మనం ఆయన పనిని నిర్లక్ష్యం చేసేస్తున్నాము, చాలామంది మనం ఆయన పనులను ప్రక్కకు పెట్టేస్తున్నాము. మరి ప్రక్కకు పనులను నెట్టేస్తే ఆయన పనులు బకాయి పడరా మీరు? ఏమండి? ఆయన పనులు ఉండిపోయి, చాలా ఉండిపోయి, ఆయన మీరు చేయవలసిన పనులు ఉండిపోయి ఎవరు పూర్తి చేస్తారు చెప్పండి? ఆ పనులు మీవి, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. ముందుగా పనులు రాశాడట. మరి ఆ రాసిన పనుల ప్రకారంగా మనం చేస్తున్నామా? మనకు పనులు ఎప్పటి నుంచి ఉన్నాయండి? బాప్తీసం తీసుకున్నంత వరకు మనకు పనే లేదు, అవునా? ఎలా పడితే అలా ఉంటున్నాం. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడి కోసం నేను విశ్వసించాను కదండి, ఏదో పని చేయాలండి. దేవుని పిల్లలారా, 12వ ఏట యేసుప్రభును వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులతో యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలనని ఎరుగరా మీరు? ఏమండి? మీరు ఎరుగరా? తెలుసుకోవాలి కదా మీరు. అంటే 12వ ఏట యేసుప్రభు వారికి తండ్రి పనుల మీద ఎంత శ్రద్ధ ఉంటే 12 కాస్త 24 అయింది, 24 కాస్త 48 అయిపోయింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మనకేమైనా తండ్రి పనులు ఉన్నాయా? పనులు లేవండి. మనమంతా బిజీ, మళ్ళీ ఖాళీ అయితే లేదు. అటు దేవుని పని లేదు, అలాగని మనకి తీరిక లేదు. అంటే ఏ పని మీద ఉన్నాం మనం? ఫిలిప్పీ పత్రిక 2:21 పనిలో ఉన్నాం మనం. అందరూ తమ సొంత కార్యక్రమములే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యములు పని చేయకపోతే ఎలా చెప్పండి? పని చెయ్యాలి, ఆ లోకానికి మనం తిరిగి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు పిలుపునిచ్చాడు, తిరిగి రండి అంటే ప్రేమతో పంపించాడు, తిరిగి ప్రేమతో రావాలి అనుకుంటున్నాడు. మరి ఇంతకీ మనం రావాలి అని ఎదురు చూస్తున్నప్పుడు ఎంతమంది పనులు చేసి వెళ్ళడానికి సిద్ధపడుతుంది చెప్పండి? పని చేయకుండా వెళ్ళిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు, ప్రాణం పోతుంది. పనులు లేవాళ్ళకి అంటే చచ్చిపోయి మనం అక్కడికి వెళ్ళి ఏమయ్యా ఏం పని చేసావు? తీరిక లేకుండా చచ్చిపోయావుగా. అవును ప్రభువా, నేను పుట్టినప్పటి నుంచి అమ్మ ఒడిలో పెరిగాను, ఓకే మంచిదే. తర్వాత మరి నన్ను బడిలో జాయిన్ చేశారు, ఓకే మంచిది. తర్వాత మరి నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఏం చేసావు? ఆ తర్వాత డిగ్రీ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఏం చేసావు? ఉద్యోగ వేటలో పడ్డాను. ఆ తర్వాత ఉద్యోగాన్ని సంపాదించాను. తర్వాత ఏం చేసావు? మరి అలాగే ఉద్యోగం వచ్చింది కదా ప్రభా, పెళ్లి చేసుకున్నాను, మంచిది. తర్వాత ఏముంది ప్రభా మీకు తెలియదు, పిల్లలు పుట్టారు ప్రభా. మరి తర్వాత ఏం చేసావురా? మరి పిల్లల్ని బడిలో జాయిన్ చేయాలి కదా ప్రభా. సరేరా జాయిన్ చేసావు, ఏం చేసావు? మరి వాళ్ళకి కూడా భవిష్యత్తు కదా, వాళ్ళకి బట్టలు, తిండి, అవసరాలు. ఈలోపు చూస్తూనే కళ్ళ ముందు పెద్దలు అయిపోయారు ప్రభా. వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేయవలసి వచ్చింది ప్రభా. సంబంధాలు ఎత్తుకాను ప్రభా, పెళ్ళిళ్ళు చేశాను ప్రభా, కట్నాలు సంపాదించాను ప్రభా, ఆస్తులు సమకూర్చాను ప్రభా. ఏం చేసావు? అనుకోకుండా సడన్గా ఇప్పుడే హార్ట్ అటాక్తో ఇక్కడికి సడన్గా వచ్చేసాను ప్రభా. చచ్చిపోయావు.
అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఎవరి పనుల మీద ఉన్నావు? నీ సొంత పనుల మీద ఉన్నావు. నీకు ఇస్తాడా పరలోకం? ఏమంటే ఎలా వస్తుంది మనకు పరలోకం? మనకు పరలోకం రావాలి అంటే దేవుని పనులను మనం చెయ్యాలి. ఏమండి, ఇంతకీ అసలు పరలోకం గురించి మనం వింటున్నాం తప్పించి అసలు పరలోకానికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అనేది మనం ఎవరు